ನಾವು ಬರ್ಕೊಂಡು ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತರಾಗಿ ನಾವು ಬದುಕೋಣ ಅಂತ ಸಭೆಯ ಮೂಲಕ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ಸ್ತ್ರೀಯರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಯಿತು, ಚಿಲ್ಡ್ರನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಯಿತು, ಇನ್ಯಾರು ಬಾಕಿ ಇದ್ದಾರೆ? ಮೆನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್. ನಾವು ಏನು ಮಾಡೋದು ಈಗ? ಟೈಮ್ ಇಲ್ಲ ನಮಗೆ. ಡ್ಯಾಡಿ ಬಂದ್ರಾ? ಇನ್ನಿಲ್ಲ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಓಕೆ, ಈಗ 2-3 ಸಾಂಗ್ ಬ್ರೇಕ್ ಇತ್ತು ಮಧ್ಯದಲ್ಲಿ, ನಾವು ಅದನ್ನು ಕಟ್ ಮಾಡಿ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ ಯಾಕಂದರೆ ಟೈಮ್ ಇಲ್ಲದಿರೋ ಕಾರಣ. ಹಾಗಾಗಿ ನಾವು ಹೇಳಿದ್ದು 8 ಗಂಟೆಗೆ ಎಲ್ಲರೂ ಬಂದು ಸೇರಿ ಶುರು ಮಾಡೋಣ ಅಂತ. ತೊಂದರೆ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಅತ್ಯುತ್ತಮ ಆಗ್ತಾಯಿದೆ. ಈಗ ಪುರುಷರ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಹೋಗೋಣ. ಜಾಸ್ತಿ ಜನ ಎಲ್ಲ, ಒಂದು ಇಬ್ಬರೇ ಇರೋದು. ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಹೋದರ ಮಾರಣ್ಣ ಅವರು ಬಂದು ಅವ್ರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚ್ಕೋಬೇಕಾಗಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకం మన తండ్రి, మీ శ్రేష్టమైన గణనమానికి వందనాలు దేవా. మరి గడిచిన కాలం అంతా కాల్చి కాపాడి మరి ఈ యొక్క కూడికలో అందరినీ సంఘంలో చేరి మరి మీ వాక్యంతో ఒకరికొకరు చెప్పుకొని మా యొక్క బ్రతుకులో నెరవేర్చే వారిగా ఉండటకు మరి చెబుతున్న నేను కూడా మీ యొక్క మాటలు తండ్రి, మరి మీ యొక్క మాటలని మంచిగా చెప్పుటకు మాకు పరిశుద్ధాత్మ తోడుండి కాల్చి కాపాడాలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని వారలారా, నేను ఈరోజు మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు. మరి ఈరోజు నేను చెప్పబోయే పాఠం బాప్తిస్మం పరలోకానికి మార్గమా. అంటే ఈ యొక్క 2 అంశాలుగా మనకు కనబడుతున్నాయి. ఒకటి బాప్తిస్మం అనేది, ఒకటి పరలోకం అనేది. బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మరి ప్రపంచంలో క్రైస్తవులైన వారికి సరైన అవగాహన లేదని చెప్పాలి. ఒకరు బాప్తిసం తీసుకోకపోయినా పర్లేదు, యేసు నమ్మితే చాలని అనుకుంటున్నారు. మరి కొందరైతే బాప్తిసం తీసుకొని వారానికి ఒకసారి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు అని భ్రమలో ఉన్నారు. మరి బైబిల్ ప్రకారం మరి బాప్తిసం గురించి ఎలా ఇవ్వబడింది, దేనికోసం తీసుకోవాలి అనేది మనం బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా బాప్తిసం తీసుకోక ముందు ఎవరి మాట వలన మనము తెలుసుకోవాలి. మరి దేని ద్వారా? మరి ఫర్ ఎగ్జాంపుల్గా ప్రపంచంలో ఏదైనా కంపెనీ వస్తే దాన్ని పరిశీలించి దాన్ని ఒక క్వాలిటీ రూపంలో ఇస్తారు. మరి ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. మరి దేవునిలో నిజమైన దేవుడు ఎవరు? మరి తెలుసుకోవాలంటే మనము ఎవరిని నమ్మాలి? మరి మొట్టమొదటిగా దేని ద్వారా వస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కనుక విశ్వాసం అనేది దేవుని మాట వలన. ఆయన యందు పాపమేం లేదు. మరి పరలోకమందున తండ్రిని బయలుపరిచింది యేసుక్రీస్తుల వారు మాత్రమే. కనుక అలాంటి ఆయననే మనం ఎంచుకున్నాము, విశ్వసించాం. మరి విశ్వసించిన మనము దేని నిమిత్తం విశ్వసించామంటే పరలోకానికి వెళ్ళడానికి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తిసం అనేది తీసుకోవాలంటే మరి బైబిల్లో ఎలా ఇవ్వబడిందో తెలుసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. ఓకే, సమయం కూడా తక్కువ ఉంది. 16వ అధ్యాయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధిమట్టును. ఇది ఆజ్ఞ రూపముగా ఇవ్వబడింది. బాప్తిసం అది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇంకో వచనం చూస్తే నికోదమ అనే యూద అనే యూదులకు అధికారైన నికోదమ అనే ఒక అధికారి అడుగుతున్నాడు. ఏమని? ఒకడు ఎలా జన్మించగలడని యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు. ఏమని? అది 3వ అధ్యాయంలో ఉంటుంది. మరి 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుండి అనుకుంటాను. 3వ వచనం. అందుకు యేసు అంటే అన్న కొద్దిగా ముందర వెళ్ళండి. ఓకే, మరి చివరిగా అది 4వ వచనం అనుకుంటా. దాన్ని 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మములను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కనుక ఖచ్చితంగా బాప్తిసం అనేది తీసుకోవాలి. ఓకే, బాప్తిసం మొదటిగా విశ్వసించాం, రెండవదిగా బాప్తిసం తీసుకున్నాం. ఇది పరలోకానికి వెళ్ళడానికి 2 తీసుకున్నాం. ఒకటి నమ్మకం, ఒకటి బాప్తిసం.
గనుక ఈ రెండు ద్వారా మనం ఏం చేయాలి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుండి అనుకుంటాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమేం చేయాలో 2వ అధ్యాయము 38వ వచనం నుండి అనుకుంటాను. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఓకే, పొందిన తర్వాత 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును సవాసమును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటను ఎడతెగక ఉండ్రి. కనుక అపొస్తలుల బోధ యందును ఉండాలి, సంఘంగా సవాసంగా కూడుకోవాలి, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సవాసం అనేది ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. బాప్తిస్మం తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత మరి ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. సమయం కదా? ఓకే ఓకే రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిని ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఓకే, ఏమి చేయాలని నిర్ణయించుకుంటాడు? సత్క్రియలు చేయాలి. ఓకే, సత్క్రియలు మనము ముందుగా మనకు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ భూమిపై సత్క్రియలు చేయుటకు పంపించాడు. ఆయన ఎలా చేశాడో మరి యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22. ఓకే, 22 మరియు 11వ వచనం. అంటే భూమి మీద అంటే కీర్తి తేవాలని ఉంటుంది ఆ మాట. 1:11 మరియు దేవునికి కీర్తి అనేది తీసుకురావాలి. కనుక కీర్తి మొదటిగా సత్క్రియలు, దాని ద్వారా కీర్తి, మరి చివరిగా వెళ్ళిపోదాం. మరి పని కూడా చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాం. 4వ వచనం. చేయుటకు యేసుక్రీస్తుల వారు అంటున్నమాట. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని పనిని సంపూర్ణంగా చేశాడు. మన జీవితంలో కూడా మనము దేవుని పని చేయాలి. బాప్తిసం తీసుకున్నాము ఒక నామ క్రైస్తవునిగా మాత్రమే కాదు, విశ్వసించాలి, నమ్మాలి, తర్వాత బాప్తిసం తీసుకువరాలి, తర్వాత సంఘ సహవాసం చేయాలి, తర్వాత దేవునికి మహిమ కీర్తి తేవాలంటే పని చేయాలి. పని చేస్తేనే ఎవరైనా జీవితం ఇస్తారు భూమిపై. మనం చేస్తున్న పని చేస్తేనే ఎవరైనా జీవితం ఇస్తారు. మరి పరలోకం వెళ్ళాలంటే ఒక బాప్తిసం తీసుకుంటే మాత్రం వెళ్ళిపోము కనుక మన జీవితంలో కూడా మరి టైం లేదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఆ మాట, మనకు చేతికి ఏ పని అయినా వచ్చిన పనిని ఇక్కడే భూమిపై ఉన్నప్పుడు చేయాలి. మరి నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేయడం కానీ మరి ఏది చేయడం కానీ లేదు. కనుక మనం భూమిపై ఉన్నప్పుడు మనము దేవుని పని సంపూర్ణంగా చేయాలి. సంఘంతో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అన్యజనులకు సువార్త చెప్పడం విషయంలోనా, బీదలను ఆదుకోవడం విషయంలోనా, ఇవన్నీ సత్క్రియలు. గనుక దేవుని నమ్మకపోవటం కూడా పాపం. గనుక దాన్ని కూడా ప్రకటించాలి. చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. వారు శ్రమపడ్డారు. ఎవరు? దేవుని నమ్మిన వారందరూ శ్రమపడ్డారు. 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. కనుక ఎవరు? దేవునికి బ్రతికిన వారు. విశ్వాస వీరుల జాబితాలు మనం చెప్పుకుంటున్నాం. అపోస్తలులు, మరి మోసే కానీ వాళ్ళంతా భక్తులు అనుకుంటున్నాం. మరి వాళ్ళంతా శ్రమపడ్డారు, అంతవరకు సహించారు. చివరిగా ఒక మాట తీసుకుని ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. 22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత దోషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు అందరూ సహించాలి, దేవుని కొరకు పని చేయాలి. అప్పుడు అంతము వరకు ఏదో మధ్యలో వెళ్ళిపోతాం, నా బాప్తిసం తీసుకున్నాం పరలోకానికి వెళ్ళిపోతాం కాదు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతారు. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పరలోక తండ్రికి మరి సంఘానికి వందనాలు చెబుతూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.
ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಮಹಾರಾಣ ಬ್ರದರ್. ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ನೀವು ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರಿ. ನಿಮಗೆ ಟೈಮ್ ಕೊಟ್ಟಿದ್ದರೆ ಇನ್ನೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ. ಬಟ್ ನೀವು ನನಗೆ ಟ್ರೈನಲ್ಲಿ ನಾವು ಜರ್ನಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ನಾವು ಎಕ್ಸಾಮ್ ಬರೀಬೇಕಾದ್ರೆ ನೀವು ನಮ್ಗೆ ಸಿಗಬೇಕಿತ್ತು. ಒಂದು ದಿನಕ್ಕೆ ನೀವು ಎಷ್ಟೋ ಪಾಠ ಮಾಡ್ಬಿಡ್ತಿದ್ರಿ ನಮಗೆ. ನಿಜವಾಗ್ಲೂ ಕ್ರಾಶ್ ಕೋರ್ಸ್ ಈಗ ಪಾಸ್ ಆದರೆ ಸಾಕು ಅಂತ ಇರ್ತಾರೆ ಗೊತ್ತಾ, ಅಂಥವ್ರಿಗೆ ಇಂಥ ಟೀಚರ್ ಬೇಕು. ರಿಯಲಿ ತುಂಬ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಹೇಳಿದ್ರಿ. ಒಂದು ಪಾಠನ ನೀವು 7-8 ರೆಫರೆನ್ಸ್ ಕೊಟ್ಟು 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸಿದ್ದೀರಾ ಅಂದರೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಸುಮಾರು ಪಾಠ ನಾವು ಕಲಿಬೋದು. ಎಷ್ಟು ಟ್ಯಾಲೆಂಟ್ಸ್ ಇದ್ದೀರಾ ಡಿಯರ್ ಬ್ರದರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಸಿಸ್ಟರ್ಸ್. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. ನಮಗೆ ತುಂಬ ಧೈರ್ಯ ಬಂದಿದೆ. ಆರಾಮ ನಾವು ಸೆಮಿನಾರ್ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. ಸಂಡೇ ನೀವೆಲ್ಲರೂ ಸಭೆ ನಡೆಸಬೇಕಾಗಿ